శనివారం ఉదయం రాముడు పొలానికి వెళ్తున్నాడు. అతనికి ఉండే గుర్రం పేరు చిత్ర. తెల్లటి రంగు, బలంగా ఉంటుంది. ప్రతిరోజూ పొలానికి వెళ్లేందుకు ఇది మాత్రమే ఉపయోగిస్తాడు. ఆ రోజూ సూర్యుడు మండిపడుతున్నాడు. గాలి కూడా ఎక్కువగా లేదు. చెట్టు కింద నీడలో కొంచెం ఆగాలని రాముడు భావించాడు. ఆ చెట్టు కొండపుట్ట చెట్టు. దానిమీదే ఓ పెద్ద తేనెకొంబి ఉంది. గుర్రం కాళ్లతో నేల త్రవ్వడం మొదలుపెట్టింది. అదే సమయంలో గుర్రం తల తిప్పుతూ చెట్టుకు దగ్గరగా పోయింది. ఆలోచన లేకుండా గుర్రం తేనెకొంబిని తాకింది. ఒక్కడు ఊహించనంత స్పీడుగా తేనెటీగలు బయటికి వచ్చాయి. దాదాపు నూరల మోతాదులో వచ్చి గుర్రం మీద దాడిచేశాయి. గుర్రం అరవడం మొదలుపెట్టింది. రాముడు గబ్బిలాన్ని చూసినట్టు షాక్లోకి వెళ్ళిపోయాడు. చిత్రా, చిత్రా అంటూ అరవడం మొదలుపెట్టాడు. గుర్రం బెదిరిపోయి పరుగులు తీసింది. కాని తేనెటీగలు వదల్లేదు. ముక్కు, కన్ను, చెవుల దగ్గర గట్టిగానే కుట్టాయి. రాముడు వెంటనే తన ఫోన్ తీసుకొని గ్రామంలోని వెటర్నరీ హెల్ప్ లైన్కి కాల్ చేశాడు. సార్, నా గుర్రాన్ని తేనెటీగలు దాడిచేశాయి. ఓ చెట్టు కింద ఆగాను. తినేసేయడమే మిగిలింది, ఓదార్చండి సార్ అంటూ ఏడుపు చప్పున మాట్లాడాడు. దాదాపు 10 నిమిషాల్లోనే గ్రామానికి పక్కన ఉన్న పశువైద్య విభాగం నుండి ఓ జీపు వచ్చింది. వాళ్లు వెంట జైవీ తేనెటీగ వ్యతిరేక స్ప్రేలు, నీటి బాటిళ్లు, మందులు తీసుకువచ్చారు. 2 వ్యక్తులు గుర్రాన్ని నిలిపివేశారు. స్ప్రే వేశాక తేనెటీగలు తక్కువయ్యాయి. అక్కడికి వచ్చిన డాక్టర్ గుర్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. గోరింతగా గాయాలే, కాని ప్రాణానికి ముప్పు లేదు అన్నాడు. గుర్రం శరీరంలో దాదాపు చెప్పుల మందంగా వాయిపోయిన ప్రదేశాలు ఉన్నాయి. వెంటనే టీకా వేసి కొన్ని మందులు ఇచ్చారు. రాముడిని ఓదార్చారు. రాముడు కాసేపు మౌనంగా నిలబడి తరువాత గంభీరంగా అన్నాడు. చిత్ర నా కుటుంబ సభ్యుడులాంటిది. నీకెవరూ హాని చేయకుండా చూసుకోవాలి అని తాపత్రయపడతా. ఆ రోజునుంచి గ్రామంలో చెట్ల దగ్గర తేనెకొంబి ఉంటే ప్రజలు దూరంగా ఉండడం మొదలుపెట్టారు. గ్రామ పెద్దలు కూడా సమావేశం పెట్టి ప్రకృతి వైపరీత్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.